అందరికీ కూడా కోరుకున్న కృతజ్ఞతలు అందిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఒక్క విషయాన్ని మనం ఇక్కడ బ్రిటిష్ వారి కాలాన్ని చదివించి విధంగా సామాజిక రుగ్మతతో ఉన్నటువంటి కాలంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ వాటన్నిటినీ కూడా అరికట్టే విధంగా ప్రజలను చైతన్యవంతం చేసి అనేక సామాజిక ఉద్యమాలను నడిపించినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే గారు. అనేక సామాజిక సంస్కరణలకి ఉద్యమానికి బీజం పోసినటువంటి వ్యక్తి. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తమ గురువుగా జ్యోతిబా పూలే గారిని ప్రకటించారంటే పూలే గారి యొక్క గొప్పతనం, ఎటువంటి సంఘ సంస్కరణలకి ఆయన ఆర్జం పోసాడనే దానికి ఒక నిదర్శనం. అదేవిధంగా విద్య లేనటువంటి రోజుల్లో విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా మహిళలకి ఆడపిల్లలకి విద్య లేనటువంటి రోజుల్లో విద్య చెప్పించాలని ఒక సంకల్పం చేసి బాలికల కోసం ప్రత్యేకంగా స్కూల్ కూడా కట్టించినటువంటి మహనీయుడు. ఆ రోజు ఆ స్కూల్ పెట్టిన తర్వాత ఎవరు కనీసం చదువు చెప్పడానికి రాకపోతే వారు సావిత్రిబాయి పూలే గారిని ఆ స్కూల్కి పంపించి ఈరోజు వారందరికీ కూడా పాఠాలు చెప్పించే విధంగా కూడా ప్రోత్సహించారు. అదేవిధంగా ఆ రోజుల్లో మహిళా విద్య అనేది జరగనటువంటి పరిస్థితుల్లో వారు సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పించి ఒక మహిళా పక్షపాతిగా ఆయన అందరికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అనేక రుగ్మతలు ఆ రోజు కన్యాశుల్కం కానీ, బాల్య వివాహాలు కానీ, శిశుహత్యలు కానీ ఇవన్నిటికీ కూడా వ్యతిరేకం పోరాటం చేసి, అలాగే చిన్న వయసులోనే వితంతువులుగా మారినటువంటి వారికి మరలా వివాహాలు చేయడం కానీ, ప్రత్యేకంగా వితంతుల కోసం ప్రత్యేకమైనటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఆ రోజు ఈరోజు 100 సంవత్సరాల క్రితమే ఆయన చేసి ఆచరించి ఆ రోజుల్లోనే ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే గారు. ఐక్యత ఉండాలి, వర్గ వైషమ్యాలు ఉండకూడదని తలంచి ఆయన సహపంక్తి భోజనాన్ని కూడా ప్రారంభించినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. అలాగే కార్మికుల యొక్క, రైతుల యొక్క, మహిళల యొక్క హక్కుల కోసం కూడా నిరంతరం కూడా పోరాడి వారికి అండగా నిలబడారు. అలాగే ఆయన సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని చైతన్యవంతం చేసే విధంగా, ఆ రోజు ఉన్నటువంటి మూఢనమ్మకాలను పారదోలే విధంగా తన రచన ద్వారా, తన పుస్తక పత్రికల ద్వారా కూడా ప్రచార కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాగా జ్యోతిబా పూలే గారు ఈరోజు స్మృతి వనాన్ని అమరావతిలో కూడా ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. జోహార్ జ్యోతిబా పూలే, జోహార్ జ్యోతిబా పూలే, జోహార్ జ్యోతిబా పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే.